హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం చూడడానికి వెళ్తున్నాము. ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. మాకు ఈ మధ్యనే కర్ణాటక ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ మాకు దగ్గరలో ప్రసిద్ధి చెందిన చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిలో ఈ గోకర్ణం కూడా ఒకటి. ఇది హుబ్లీ నుండి 170 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హుబ్లీ నుండి గోకర్ణానికి తక్కువ బస్సెస్ ఉంటాయి. అందుకని మనం హుబ్లీ నుండి అంకోలాకు బస్సులో వెళ్ళాలి. అక్కడ నుంచి వేరే బస్సులో అంకోలా నుండి గోకర్ణానికి వెళ్ళాలి. అంకోలా నుండి గోకర్ణానికి 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేము హుబ్లీ నుంచి కారులో వెళ్తున్నాము. ఇక్కడ రైనీ సీజన్లో, వింటర్లో క్లైమేట్ చాలా బాగుంటుంది. హుబ్లీ నుంచి గోకర్ణానికి పోయే ఈ రూట్ మొత్తం రోడ్డుకు అటువైపు ఇటువైపు ఇలా అడవిలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది వాతావరణం. ఇలాంటి కర్వ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది, కర్వ్స్ తోటి. ప్రసిద్ధి చెందిన 3 శైవ క్షేత్రాలలో కాశీ, రామేశ్వరం, ఈ గోకర్ణం కూడా ఒకటి. ఈ గోకర్ణం గురించి ఒక పురాణ కథ ఉంది. ఆ కథను నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు మరీ చెప్పడం బాగా రాదండి, ఏమీ అనుకోకండి. ఈ గోకర్ణంలో మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. భూ కైలాస్ సినిమా ఉంది కదండి, ఆ స్టోరీ మొత్తం ఈ గోకర్ణందేనండి. రావణాసురుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు రావణాసురుడు ఆత్మలింగం కావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు రావణాసుడికి ఆత్మలింగం ఇచ్చాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. అదేంటి అంటే లంకకు వెళ్ళే వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు అని చెప్పాడు. అలా ఆత్మలింగాన్ని రావణాసుడు తీసుకొని పోతూ ఉంటాడు. ఆత్మలింగం రావణాసుడి దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి అని దేవతలు తమను కాపాడమని బ్రహ్మ, విష్ణుమూర్తిని, గణపతిని కోరుకుంటారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాడి రూపంలో రావణాసురుడికి ఎదురు వెళ్తాడు. సాయంత్రం అయింది, సంధ్యావందనం చేసుకోవాలి, 2 చేతుల్లో ఆత్మలింగం ఉంది, ఎలా చేసుకోవాలని చూస్తూ ఉంటే బాలుని రూపంలో ఉన్న గణపతి ఎదురవుతాడు. అప్పుడు రావణాసురుడు ఆ బాలునితో చెప్తాడు, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చిన దాకా నీవు ఈ ఆత్మలింగాన్ని పట్టుకొని నిలబడు అని చెప్తాడు. నేను వచ్చిన దాకా కింద పెట్టవాకు అని కోరుకుంటాడు. అప్పుడు ఆ బాలుడు, నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లలో నీవు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని చెప్తాడు. చేసేది ఏమీ లేక బాలుడి మాటలకు ఒప్పుకొని సంధ్యావందనం చేయడానికి రావణాసురుడు సముద్రంలోకి వెళ్తాడు. అప్పుడు గణపతి రావణాసుడి సంధ్యావందనం అయ్యే వరకు ఉండకుండా 3 సార్లు గబగబా పిలిచి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. రావణాసుడు పరుగున వచ్చేసరికి కింద పెట్టేస్తాడు. రావణాసుడి కోపం వచ్చి గణపతి నెత్తిపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఆ రావణాసుడు కొట్టిన మొట్టికాయ ఇప్పుడు మహాగణపతి ఆలయంలో మహాగణపతి నెత్తిపై బొప్పిలాగా కనిపిస్తూ ఉంటుంది. రావణాసురుడు ఆత్మలింగాన్ని పెకిలించడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఈ ఆత్మలింగమే ఇప్పుడు గోకర్ణంలో మహాబలేశ్వర లింగంగా పూజలు అందుకుంటుంది. అలా ఆత్మలింగాన్ని పెకిలించే సమయంలో పైన కప్పిన వస్త్రం పోయి వేరే చోట పడుతుంది. అదే మురుడేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ మురుడేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే మురుడేశ్వర ఆలయం. గోకర్ణం గురించి పురాణ కథ ఇదండి. ఇప్పుడు మన వీడియోలోకి వస్తే, మేము రాత్రి 8 గంటలకల్లా గోకర్ణం వచ్చేసాము. ఈ సముద్రం ఒడ్డునే ఇక్కడ బీచ్లో పార్కింగ్ ఏరియా ఉందండి. ఈ పార్కింగ్ ఏరియాలో మనం కార్లు పెట్టుకోవచ్చు. సముద్రంలో స్నానం చేసిన వాళ్ళు ఈ టాయిలెట్ బాత్ కాంప్లెక్స్లో వచ్చి ఫ్రెష్ అయ్యి క్లాస్ మార్చుకొని గుడికి వెళ్ళవచ్చు. మేము మా వారి కజిన్ వాళ్ళు కలిసి వచ్చాము. వాళ్ళు పిండ ప్రదానం చేసుకోవాలి అనుకున్నారు. ఆ కార్యక్రమం చేసే వాళ్ళ ఇంట్లోనే రూమ్స్ కూడా అద్దెకిస్తారు. మేము ఒక రూమ్లో రెంట్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ సముద్రం చాలా దగ్గరగా ఉంది. మేము వాళ్ళే టిఫిన్ పెట్టారండి. టిఫిన్ తిని మళ్ళీ సముద్రం దగ్గరకు వచ్చాము. రాత్రి సముద్రం చూడటం ఇదే మొదటిసారండి. సముద్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అప్పుడు ఒక గంట సేపు కూర్చొని మేము సముద్రం దగ్గర రూమ్కి వెళ్ళి పడుకున్నాము. వెళ్ళి మార్నింగ్ 5 o'clock లేచి ఇక్కడికి వచ్చాము. సముద్ర స్నానం కోసం వచ్చాము.
వచ్చి 5 నుంచి 7 వరకు సముద్రంలో చాలా ఎంజాయ్ చేశాము. ఆ టైంలో సముద్రం దగ్గర ఎంత ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా బాగుందండి. సముద్ర స్నానం చేయాలి అంటే మార్నింగే చేయాలండి. ఆ తర్వాత మధ్యాహ్నం చేయాలి అంటే నిమ్మకాయలు, పిండాలు, ఆకులు అన్నీ ఉండి బట్టలు, ఇడ్చిన బట్టలు కూడా అందరూ అక్కడే పడేస్తున్నారండి. తీసుకెళ్ళకుండా అట్లనే పడేసి అంతా చెత్త చెత్త చేసేస్తున్నారు. అలా కాకుండా మార్నింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది, మనం సముద్ర స్నానం చేయవచ్చు. మేము అలా సముద్ర స్నానం చేసి కొద్దిగా బట్టలు ఆరిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మహాగణపతిని దర్శించుకొని తర్వాత మహాబలేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ రూమ్కి వచ్చాము. స్వామిని దర్శించుకొని రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిద్దాము అని సముద్రం నుండి స్టార్ట్ చేశానండి వీడియో. సముద్రం నుండి ఒకటే రోడ్డు అండి, ఎదురుగా ఉంటుంది. సముద్రం ఎదురుగా టెంపుల్ ఉంటుంది. ఇదే లైన్లో సముద్రం టెంపుల్ ఎదురుగా ఉంటాయి. ఒకే రోడ్డులో అటువైపు సముద్రం ఉంటుంది, ఇటువైపు టెంపుల్ ఉంటుందండి. అటువైపు ఇటువైపు ఇలా షాపులు ఉంటాయి, మఠాలు ఉంటాయి. ఇది సముద్రం నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ వరకు ఒకే దారి అండి. ఇప్పుడు మనం సముద్రం నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇదే లైన్ మీద ముందుకు వస్తూ ఉంటే మెయిన్ ద్వారము వస్తుంది. ఇది స్వామివారి దర్శనానికి పోయే టెంపుల్ ముఖద్వారము. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. లోపల కెమెరా అనుమతి లేదు, అందుకని నేను లోపలికి తీసుకెళ్ళలేదు. ఇలా టెంపుల్ పక్క నుండి ఇలా పక్కకు వస్తే మనం ఒకే లైన్ అండి, 1 వే ట్రాఫిక్. అటు బస్టాండ్ నుంచి ఇటువైపు వచ్చేవి మాత్రమే వస్తాయి. మళ్ళీ సముద్రం నుంచి అన్ని వెహికల్స్ అటు వేరే రూటు ఉంది. ఇది 1 వే రూటు. గుడి ముందు ఇదిగోండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మఠాలు, రూమ్స్, రెంట్కి ఇచ్చే రూమ్స్, మఠాలు అన్నీ ఉంటాయండి. వీటిల్లో రెంట్కి కూడా ఇస్తారు రూములు. ఇలా ముఖద్వారం నుండి ఇలా ముందుకు వస్తూ ఉంటే ఇదే లైన్ మీద ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే గుడి లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి ఉంటుంది. ఇదే లైన్లో మహాగణపతి దేవాలయం ఉంటుంది. మనం ఫస్ట్ మహాగణపతిని దర్శనం చేసుకొని తర్వాత మహాబలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలండి. అందుకని ఫస్ట్ మనం డైరెక్ట్గా మహాగణపతి దేవాలయంలోకి వెళ్ళాలి. అక్కడ నుంచి మహాబలేశ్వర స్వామి గుడిలోకి రావాలి. ఇక్కడ ఇలాంటి షాపులు చాలా ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ చాలా అమ్ముతారు, కానీ రేటు తక్కువేమీ ఉండదు, మామూలు రేటే ఉంటుంది. పక్కనే ఇక్కడ పెద్ద ఇత్తడి పూజా సామాన్ అమ్మే షాపు ఉందండి. ఇక్కడ అన్ని వెరైటీస్ పూజా సామాన్లు దొరుకుతున్నాయి. ఇందులో నేను కూడా ఊదుకడ్డీలు స్టోర్ చేసుకునే బాక్స్ కొన్నాను ఇత్తడిది. గుడి లోపల ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారు తామ్రగౌరి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇలా మహాగణపతి గుడి నుంచి పక్కకు వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ వస్తుంది. నారాయణ బలి పూజ, పితృదోష నివారణ పూజలు ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. గుడికి దగ్గరలోనే ఉన్న ఇళ్లలో ఇలాంటి పూజలు చేయించేవారు ఉన్నారు. వారు చేస్తారు. అక్కడే రూమ్ తీసుకోవచ్చు, అక్కడే ఉండవచ్చు, చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ సముద్రం అరేబియా సముద్రం అండి. ఇక్కడ చాలా బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లను కూడా కంపల్సరీ చూసి రావాలి, చాలా బాగుంటాయట. ఇక్కడ బైక్ రెంట్ ఇస్తారు, కార్లు కూడా రెంట్కి ఇస్తారు. మేము బీచెస్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు పూజ అవన్నీ అయ్యే వరకలా సాయంత్రం 4 అయింది. 5 గంటలకు మేము బయలుదేరి మురుడేశ్వర్ వెళ్ళాము. ఈ గోకర్ణ నుంచి మురుడేశ్వర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మేమున్న రూమ్ నుంచి సముద్రం వ్యూ అండి, చాలా బాగుంది. ఇక్కడ సముద్రం చూడటానికి ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇది నిత్య అన్నదానం పెట్టే ప్లేస్ అండి. ఇక్కడ అన్నదానం చేస్తారట. దీన్ని ఉత్తర కర్ణాటక అంటారు ఇటువైపు ప్రాంతాన్ని. ఇది మొత్తం అడవిలాగా ఉంటుంది, మనం అడవిలో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. రోడ్డుకు అటు ఇటు పెద్ద పెద్ద చెట్లతోటి అడవిలాగా ఉంటుంది. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద పెంకుటిల్లు ఉంటాయి. పెంకుటిల్లు చూడటానికి చాలా బాగుంటాయి. తెలుగు వాళ్ళకి పెంకుటిల్లు తక్కువ కదండి మనం చూడటం. ఇక్కడ చూస్తుంటే మనకంతా ఒక మెస్మరైజింగ్గా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం. మేము గోకర్ణంలో 5:30, 6 అలా బయలుదేరాము. ఇక్కడికి వచ్చే వరకు చీకటి అయిందండి.
ఇదేనండి మురుడేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎన్ని అంతస్తులతో గోపురం ఎంత ఎత్తుగా ఉందో. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ పక్కనంతా సముద్రం అండి. ఈ సముద్రం రాత్రిపూట కనిపించట్లేదు. మెయిన్ ద్వారానికి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద ఏనుగులు 2 ఉన్నాయండి. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఇలా మెయిన్ డోర్ నుంచి లోపలికి పోవాలి. గోపురం పైన అంతస్తులకు వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ ఇక్కడ లిఫ్ట్ ఉందండి. ఈ లిఫ్ట్లో నుంచి పైకి గోపురం అంతస్తులు చూడాలి. కానీ మేము స్వామివారిని దర్శనం చేసుకొని వద్దాము అనుకున్నాము. మేము వచ్చే వరకులా లిఫ్ట్ క్లోజ్ అయిందండి. మేము ఇంకా పైకి వెళ్ళలేకపోయాము. ఇలా లోపల వైపు కూడా మెట్లు ఉన్నాయి. మెట్లకు కూడా అటువైపు ఇటువైపు ఇలా ఏనుగులు ఉన్నాయి. ఇలా లైట్లతోటి మహాదేవుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. లోపల నుంచి కూడా చూపిస్తాను వ్యూ. చాలా బాగుంటుంది మహాదేవుడి విగ్రహం చూస్తుంటే. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇలా గుడి ముందుకు వస్తే ఇది ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం పక్కన ఇటు చూడండి. ఇటు చూస్తే ఇదంతా సముద్రం ఒడ్డునే ఉందండి ఈ గుడి. సముద్రాన్ని ఆనుకొని ఉంది. ఇదిగో చూడండి చీకట్లో కనిపించట్లేదు కానీ లైటింగ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇది గుడి ముందు ధ్వజస్తంభము. ఇక్కడ నుంచే దేవుని చూపిస్తానండి. లోపల నుంచి దేవుని చూపించకూడదు కదా, అందుకని ఇక్కడ నుంచే మీరు దర్శనం చేసుకోండి స్వామివారిని. స్వామివారిని దర్శనం చేసుకొని వెనక వైపు వస్తే ఇక్కడ బంగారు రథం ఉందండి. ఈ వెనక వైపు ఇది రథాన్ని దర్శించుకొని ఇలా వెనక నుండి లెఫ్ట్కి వస్తే ఇలా విగ్రహాలు ఉన్నాయి ఎడమ వైపు మొత్తం. ఇది మెయిన్ గుడి. లోపల వైపు నుంచి చాలా లైటింగ్తో చాలా బాగుంటుంది. ఇక్కడ కెమెరా అలౌడ్, అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. ఇది అమ్మవారి గుడి అండి. అమ్మవారు ఉన్నారు. అది స్వామివారి గుడి, ఇది అమ్మవారి గుడి. ఇక్కడ మహాదేవుడి విగ్రహం పెద్ద తిన్నాను కదా, పైనుండి చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇది మెయిన్ గుడి. మురుడేశ్వర స్వామి ఉంటారు ఇందులో. నంది ముందు వైపు మొత్తం ఇలా వెండితోటి తాపడం చేశారు. ఇలా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇలా మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఈ ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా చాలా బాగుందండి. నైట్ కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.